కానీ ఏ మాటకి ఆ మాట అబ్బా, ప్లేస్ మాత్రం సూపర్ ఉన్నాయి. బాగుంది. ఈ అమ్మాయి బిల్డింగ్ చూడు అసలు ఎట్లా ఉందో. ఈ బిల్డింగ్ రా కానీ డిఫరెంట్గా స్టోన్ లాగా కట్టించు. అదే మొత్తం ఇవన్నీ పాతకాలమే కావచ్చు ఇదంతా. అవును, ఇది కూడా చూడు మొత్తం అన్ని స్టోన్సే ఉన్నాయి. కేపీహెచ్పిలో ఇంత మంచి ఏరియా ఉందా అసలుకి చూడు, కానీ ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. అదే సేమ్ ఇలానే నార్మల్గా నేను చిన్నప్పుడు పాలన చదువుకున్నప్పుడు అక్కడ కాలనీస్కి ఇట్లా ఉండేవి. కాలనీస్కి గూగుల్ మ్యాప్స్ ఈ దారి చూపించకుండా దాని అమ్మ జీవితం అదంతా ఎటో చూపిస్తూ ఉంది. అది 3 కిలోమీటర్స్ అయింది, నేను అక్కడే ఉన్నా, అదంతా చూపిస్తుంది. కరెక్ట్ మ్యాప్స్ నోటీస్ చేసినా స్ట్రైట్గా ఉంది దారి, స్ట్రైట్గా ఉందని ఇది కనెక్ట్ చేస్తలేదు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు గూగుల్ మ్యాప్స్లో రెగ్యులర్గా వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ప్రొహిబిటెడ్ ఏరియాని రెడ్ మార్క్ ఇస్తారు అక్కడ. సో అది క్లోజ్ అయిపోతుంది. ఆ లోకల్ వాళ్ళు ఇస్తారు, బాగా రష్ అయిపోతుంది. కొంతమంది క్రాస్ చెప్తారు అనమాట, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఈ రూట్లో వెళ్ళొద్దు అని చెప్తారు. వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఆ రూట్ని. గూగుల్ మ్యాప్ ఆల్టర్నేట్ రూట్ చూపించి అందులో అప్డేట్ చేస్తారు. నేను అవన్నీ చూడుకోకుండా సర్లే ఏదైతే చూసుకుందాంలే అని చెప్పేసి, సరే ముందుకు వెళ్దాము, సెట్ అయిందా సెట్ అయిపోద్ది, లేదంటే ఏముంది యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్దాం. నేను ఇదే థాట్తో నిజంగా చాలా అంటే చాలా పీస్. అదే ఇవన్నీ బాగుంది ఏరియా మాత్రం అసలుకి. ఎక్కడికక్కడ సీసీటీవీలు, అదే ఇక్కడ పోల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీలు ఉన్నాయి అసలుకి. ఇది కాలనీ పెట్టింది ఇంతే. అటు మళ్ళీ రోడ్ అటు వెళ్తే మెయిన్ రోడ్కి టచ్ అవుతాయి అనుకుంటాను. నాకు తెలిసి అది మెయిన్ రోడ్కి టచ్ అవుతావు. అవును, అదే మెయిన్ రోడ్కి టచ్ అవుతాయి. ఇది ఎటు పోద్దాం మరి. ఇంకా నిజంగా ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారా, ఏ రక్షణ లేకుండా. తిన్నామా, బయటికి షాపింగ్కి వెళ్ళామా, వచ్చామా, పిల్లలతో ఉన్నామా. ఇంకో అసలుకి మళ్ళీ మనకి ఏం గొడవలు లేవు, అంత సైలెంట్గా ఉండడం. కానీ కాస్ట్లీ ఏరియా కాదు ఇది మళ్ళీ అసలుకి. కాస్ట్లీ ఏరియా మామూలుగా రూమ్ తీసుకున్నట్టు ఉంటుంది. అసలుకి ఇట్లా ఏరియాలో ఉంటే అసలుకి సిటీలో ఉన్న ఫీల్ కూడా ఉండదు నార్మల్గా చెప్పాలి అంటే. క్లాస్గా ఉంది ఏరియా. నైట్ టైం కూడా బయటకు వచ్చి ఆరామ్ ఎక్స్పెక్ట్ చేయాలి కేపీహెచ్పిలో ఇలాంటి ప్లేస్ ఉంది అని చెప్పేసి. పార్కేనా? వాకింగ్ పార్క్. టైమింగ్స్ 4:30 to 7:30 గాంధీ వనం అంటే అది నిజంగా వాకింగ్. దెన్ చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం. గాంధీ వనం అన్నారు అని చెప్పేసి ఓన్లీ ఓల్డ్ పర్సన్స్కి అన్నారు అనుకో ఎంట్రీ. ఓకే టాటా బై బై సీ యూ అని చెప్పేసి వెనక్కి వచ్చేద్దాం అంతే. చల్లగా ఉన్నదిరా. పార్కు నీళ్ళు కొట్టినట్టున్నారు, వస్తాయి లేకపోతే ఈ ఎండలకి. లేదు నీళ్ళు కూడా ఇంకా కొట్టలేదు, కానీ చెట్లే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, మంచిగా చల్లగా ఉంది ఏరియా. నీ అమ్మ మనీ ప్లాంట్ చూడు, మా ఇంట్లో ఒకప్పుడు ఇంత పెద్దగా అయినాయి. మనీ ప్లాంట్ ఇది అంత పెద్ద ఉన్నాయి. అదే మరి అంత లేదు, చెట్టు పెరిగే కొద్దీ అది మా ఇంట్లో కూడా ఒకప్పుడు ఇంత పొడిగిపోయింది. అది ఇంతే ఉంటుంది, అది అంతే అది బ్రీడ్ అది అనుకుంటారు. లేదు అన్నీ ఒకటే, వాటి ఏజ్ అన్నీ బట్టి పెరుగుతూ ఉంటాయి అవి. మా ఇంట్లో కూడా ఇంతకుముందు అంత పెద్దగా అయ్యేది అసలుకి. అది కొబ్బరి చెట్టు కనపడేది కాదు, మొత్తం కవర్ అయిపోయింది అది మనీ ప్లాంట్. చూడటానికి సూపర్ ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని నరికేయటం అయింది, నరికేయాల్సి వచ్చింది.
ఈత పళ్ళు ఈత పళ్ళు కాదు, ఈత కళ్ళు ఉంటే ఇంకా సూపర్ ఉండేది. గీకి పళ్ళు ఉండాలి కదా, గీకి కుండ అదొక ఆర్ట్, గౌట్స్ కట్ చేసి పెడతారు. ఒకరోజు పోదాం రా మళ్ళీ గట్టిసరికి. అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ది ఉన్నా టచ్లో ఉన్నాడు అంకుల్జీ చెప్పి పెట్టండి మేము వస్తాం అని చెప్పేసి కాల్ చేసి పోదాం. రోజే రాత్రి నీళ్ళు కుండలో నీళ్ళతోనే పెడతాడు, పెట్టుడే కుండతో నీళ్ళు. సర్లే అట్లీస్ట్ మరీ ఎక్కువ మందు కలుపుకోకుండా ఉంటే చాలు. బయటికి నీళ్ళు కలిపినా కొంచెం మందు కలుపుకోకుండా ఉంటే చాలు. ఒరిజినల్ దొరుకుతుంది, నీళ్ళు కలిపినా కూడా క్వాలిటీ తక్కువ అవుతుంది కానీ అది ఒరిజినల్ అది. టేక్ చెట్టు మా ఇంట్లో ఉన్నాయి, మొన్ననే మా నాన్న. టేక్ చెట్టు పెద్దది. ఇది యూజ్ అవుద్ది, ఇది తక్కువ యూజ్ అవుద్ది, ఇది కొంచెం వేస్టేజ్ ఎక్కువ పోతుంది. స్ట్రైట్గా మంచిగా యూజ్ అవుతాయి.